డ్యామేజ్ అయిన 7వ బ్లాక్ ఏదైతే ఉన్నదో 7వ బ్లాక్తో పాటుగా మిగతా బ్లాకులన్నీ కూడా కొట్టుకపోవాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఎస్, ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మేడిగడ్డ వేస్ట్, మేడిగడ్డ అనేది పూర్తిగా దాన్ని ఏం చేస్తున్నారు, మార్ఫింగ్ చేసి చేయి కూడా పట్టని సందులో మనిషి పట్టేటట్టుగా వైడెన్ చేసి ఫోటోలు తీస్తున్నారు వెంకట్. వీడియోలు ఫోటోలు అన్నీ రిలీజ్ చేస్తారు, మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్తున్నారు, సార్ ఇదంతా మాయ చేస్తున్నారు సార్, పేపర్లలో పెద్దగా చేసి చూపెడుతున్నారు భూతద్దంలో పెట్టి. అక్కడ మనిషి దూరేది కాదు, చేయి దూరే సందు కూడా లేదు, క్రాక్స్ వచ్చినాయని చెప్పారు. ఒకటి ప్రమాదం జరిగింది వెంకట్, ఇప్పుడు 60 రోజులు అయింది కదా, ఒక్క నిపుణుడు అన్న పోయి పరిశీలించండి. రేవంత్ రెడ్డితో పాటు పోయిన వాళ్ళు నిపుణుల ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్, పోనీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కనీసం దిగినలా కిందికి. మరి దిగంద నివేదిక ఇచ్చారా? దిగంద నివేదిక ఆశ్చర్యం ఏంటంటే ఒక మాట కాక్ కానీ డ్యామ్ సేఫ్టీ ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక్క నిపుణుడు కూడా ఆ కింద నదిలోకి పోయి ఎక్కడ ఏమైంది, ఎందుకు కుంగింది అనేది పరిశీలించాలి. ఏ నిపుణుడు ఒక్కని పేరు చెప్పమని నివేదిక ఇచ్చిన నిపుణుడు ఎవరు? అసలు నిపుణుల కమిటీ వేయలేదు, వీళ్ళే లేదు, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వేయలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే ఈ తెలంగాణ జనం ఎట్లుంటారంటే గద్దె ఉడితే ఎద్దెగిరిందని నమ్ముతారు. బట్టి ఆగం మనుషులు, వీళ్ళకి సోయి లేదు కాబట్టి ఈ సోయి లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారు, ప్రజలకు తెలివి లేదనుకుంటున్నారు. నిజంగానే తెలివి లేకుండానే అబద్ధాలను నమ్మి వాళ్ళని గెలిపించారు కదా ప్రజలు. కాబట్టి మళ్ళీ మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తారు, మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు. సార్ ఇప్పుడు శ్వేతపత్రం మీరు త్వరగా ఫాలో అయ్యారు, ఇంత థర్డ్ క్లాస్ శ్వేతపత్రాన్ని నా జీవితంలో చూడలేదు, ఇంత థర్డ్ క్లాస్ డిస్కషన్ అసెంబ్లీలో నేను చూడలేదు. అవునా? ఒక ముఖ్యమంత్రి ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతుంటే, ఒక హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 19 సార్లు మైక్ కట్ చేసి మంత్రులు లేచి డిస్టర్బ్ చేస్తారా అండి? ఆయన 5 నిమిషాలు మాట్లాడలేదు. మీరు ఒకసారి లైవ్ చూడండి, 5 మినిట్స్ కంటిన్యూగా మాట్లాడలేదు, మధ్య లేచి కొత్త రాగాలు ఎత్తుతారు. ఇదేనా పద్ధతి? అసలు ఇటువంటి థర్డ్ క్లాస్ డిస్కషన్ ఎప్పుడన్నా చూసినాం మనం? కానీ కేసీఆర్ వచ్చినా కూడా పరిస్థితి ఇలానే ఉండేది అసెంబ్లీకి. వెంకట్ ఇప్పుడు ఎవరన్నా ఒక పిచ్చోడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాడు, వానికి హితోపదేశం చేయడానికి ఒక మేధావి పోతాడా? పిచ్చోళ్ళ సభ నడుపుతున్నారు, ఇంకా అలా కేసీఆర్ని ఎందుకు కూర్చోబెట్టాలి? రైట్ రైట్. ఓవరాల్గా ఇవాళ శ్వేతపత్రం చర్చ అంతా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కొత్త ప్రాజెక్టు కట్టాలనేది నాకు అంతరార్థంగా తెలుస్తుంది. అసలు మేడిగడ్డ కొట్టుకపోవాలనేది కుట్ర. మీ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నా, మేడిగడ్డ కొట్టుకపోయేదాకా రేవంత్ రెడ్డి నిపుణుల కమిటీ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నది నిపుణుల కమిటీ కోసం. ఈ ప్రభుత్వం కూడా నిపుణుల కమిటీలలో ఎవరిని ఏమన్నది తెలుసా? ఎవరైతే ఈ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళ భాగస్తులో వాళ్ళనే ఏమన్నది. అది కాదు వెంకట్ గారు, ఇప్పుడు నిపుణులు అంటే ఎవరు? రైట్. ఇప్పుడు సాగునీటి ఇంజనీర్లు కాదు నిపుణులు. ఒక పియర్ గుంగిపోయిందంటే ఆ భూమిలో ఇసుక ఎందుకు కదిలింది, కింద ఏం పొరలున్నాయి, భూకంపం వచ్చిందా, లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగిందా, ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్టా, ఇది చెప్పే వాళ్ళు నిపుణులు. జియోఫిజిసిస్టులు అంటారు. ఎవరు భౌతిక శాస్త్రవేత్తలు. ఎవరిని పంపిల్ని మీరు? మీ నిపుణుల కమిటీ ఫైల్లో రాసిన పేర్లు ఎవరి? ఆ ఫైల్ ఎందుకు మరి సంతకం పెడతలేడు రేవంత్ రెడ్డి? కానీ మీరు జియాలజిస్టులు తర్వాత వీళ్ళని ఎవరి ప్రమేయం లేకుండానే ఓన్గా ప్రాజెక్టు నిర్మించారు కొంతమంది సలహాలతో చెప్తున్నారు. అట్లుంటే సిడబ్ల్యూసీ అనుమతిస్తుందా? ఇప్పుడు సిడబ్ల్యూసీ తెరవకుండా జరిగిందా ఇది? ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఏదో నివేదిక ఇచ్చారని చెప్పి చదివి చెప్తున్నారు. వ్యాప్కోస్ కదా మేడిగడ్డను సజెస్ట్ చేసింది. మరి వ్యాప్కోసం కూడా నమ్మొద్దా? వ్యాప్కోస్ ఎవరి సంస్థ? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. వ్యాప్కోసే కదా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమన్నది. కేసీఆర్ గారు ఎన్నడన్నా పోయినా మేడిగడ్డకు? ఒక్కసారి 2018లో నేనున్నాను ఆయనతో పాటు. 2018లో ఈ అన్నారము తర్వాత సుందిళ్ళు అన్ని పూర్తయిన తర్వాత మేడిగడ్డ ఎందుకు పెండింగ్ ఉందని చెప్పి వచ్చిండు అక్కడికి సుబ్రహ్మణ్యం గారు అని ఎల్ఎన్టీ. అప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే ఎంత టైం పడుతుందని అడిగాడు. అంటే ఒక 9 months పడుతుంది సార్, లేదా 1 year పడుతుంది అంటారు. అప్పటి దాదాపుగా స్ట్రక్చర్ అయిపోయింది, చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్తే మీరు చెప్పిన డేట్ నాటికి కంప్లీట్ చేయమన్నాడు తప్ప నాకు 3 నెలల్లో కట్టాడు అని చెప్పలే ఆయన. ఫస్ట్ టైం మేడిగడ్డకు వచ్చాడు ఆయన. ఆయన ఏమన్నా సొంతంగా డిజైన్ చేసిండా? ఈ డిజైన్ ఇచ్చింది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. వాటిని వాళ్ళు ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్లను రూపొందించింది
సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎస్ ఆ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ను మళ్ళీ అప్రూవ్ చేసింది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. వాళ్ళు ఏమైనా తలా తోక లేకుండా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు, ఒక ప్లానే లేదని ఒక ఆయన డాక్టర్ రామచంద్ర నాయక్ అంటాడు, ఒక ప్లానే లేదని అంటాడు. ప్లాన్ లేకుండా ఉంటుందండి, అసలు మన ఇంటికే ఉంటుంది, ఇంకే చిన్న ఇంటికే ప్లాన్ ఉంటుంది. ఏమైంది వాళ్ళని కూడా ఏమనద్దు, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు.